క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారం నాడు మనము యేసు ప్రభు ముగ్గురు జ్ఞానులకు దర్శనమిచ్చినటువంటి ఘట్టాన్ని ధ్యానిస్తూ, ఈ ఘట్టం ద్వారా ప్రభు మనకు నేర్పించేటువంటి విషయాలను నేర్చుకోబోతూ ఉన్నాం. మరి మనకు ఈ చక్కటి అవకాశాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నందులకు ప్రభువుకు వందనాలు తెలియజేసుకుంటూ, ఈనాటి మహోత్సవం, ఈనాటి సువార్త పఠనం మనకు నేర్పించే విషయాలను మనము సావధానంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, సాక్షాత్కారం అనేటువంటి ఆ మాటను మనము ఇంగ్లీష్లో రెవల్యూషన్ అని చెప్పవచ్చు, లేదా బయల్పరుచుకోవడం అని కూడా మనము చెప్పుకోవచ్చు. దేవుడు తనను తాను బయల్పరుచుకోవడం, దేవుడు తనను తాను ఎరుకపరచుకోవడం అనేటువంటి అర్థం ఈ సాక్షాత్కారంలో మనకు కనబడుతుంది. అయితే సువార్తల్లో మనకు పలుచోట్ల యేసు ప్రభు ఏ విధంగా తనను తాను ఎరుకపరుచుకున్నారో మనము గ్రహించగలం. ఉదాహరణకు, గొర్రెల కాపురులకు ప్రభు ఏ విధంగా సాక్షాత్కరించుకున్నారు అంటే, ఒక పసి బాలునిలా దేవదూతల సందేశము మేరకు ఆ పశువుల పాకలో ఒక చిన్న బాలునిగా ఆయన సాక్షాత్కరించారు. ఇక మనము ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుతూ ఉండేటప్పుడు దేవుని ప్రియకుమారుడుగా తనను తాను ఆయన ఎరుకపరుచుకున్నారు. ఇక కానాపల్లె వివాహ మహోత్సవంలో ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి ఆ అద్భుతం ద్వారా తన మహిమను ప్రదర్శించారు అని మనము యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో చదువుతాం. మరి యేసు ప్రభు ఇంకా తనను తాను ఏ విధంగా సాక్షాత్కరించుకున్నారో మనము ధ్యానిస్తే, ముఖ్యమైనటువంటి ఘట్టము దివ్య రూప ధారణ ఘట్టం మనకు కనబడుతుంది. ప్రభు తన ముగ్గురు శిష్యుల ముందు మహిమ రూపాన్ని ప్రదర్శించినట్లుగా మనము సువార్తలలో ఆలకిస్తాం. ఉదాహరణకు, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈ ఘట్టాన్ని మనము చూడవచ్చు. మరి మహిమ రూపాన్ని ప్రదర్శించడం మాత్రమే కాకుండా మరొక పర్యాయము దేవుని కుమారుడిగా కూడా ఆయన తనను తాను సాక్షాత్కరించుకోవడం అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. ఇక ప్రభు ఇంకా తనను తాను ఏ విధంగా ఎరుకపరుచుకున్నారు అంటే, ప్రకృతి శక్తుల మీద అధికారము కలిగినటువంటి వానిగా తనను తాను ఆయన ఎరుకపరుచుకున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో మనము ఈ విషయాన్ని చూడగలము. గాలి సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి అనేటువంటి ఆ మాటను ఆ శిష్యులు పలకడం మనము ఆలకిస్తాం. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, దెయ్యములను వెడలగొట్టడం ద్వారా కూడా తనను తాను సాక్షాత్కరించుకున్నారు యేసు ప్రభు. మనకు ఎన్నెన్నో ఉదాహరణలు సువార్తల్లో కనబడతాయి. అయితే లూకా సువార్త 9వ అధ్యాయము 43వ వచనంలో మనము ఒక ఉదాహరణ చూడవచ్చు. ఇక చివరిగా ఆయన రోగగ్రస్తులను స్వస్థపరచడం ద్వారా తాను ఎవరో ప్రజలకు ఎరుకపరుచుకున్నారు. దీని విషయం కూడా మనకు ఎన్నెన్నో ఉదాహరణలు సువార్తల్లో కనబడతాయి. అయితే మనము ఒక ఉదాహరణ మత్తయి సువార్త 8వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే మనకు అది అర్థమవుతుంది. ఈ విధంగా యేసు ప్రభు తనను తాను అనేక విధాలుగా సాక్షాత్కరించుకున్నట్లుగా, ఎరుకపరుచుకున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వాటన్నింటికీ భిన్నంగా యేసు ప్రభువు ముగ్గురు జ్ఞానులకు సాక్షాత్కరించుకోవడం అనేటువంటిది
ఒక విభిన్నమైనటువంటిదిగా మనము గుర్తించవచ్చు. మిగతా సాక్షాత్కారాలన్నీ కూడాను ఇజ్రాయేలీ ప్రజల మధ్య, ఆ యూదుల మధ్య జరిగి ఉండగా, ఈ ముగ్గురు రాజులకు తనను తాను ఎరుకపరుచుకోవడం అనేటువంటిది ఆయన అన్యులందరకు వారిలో తనను తాను సాక్షాత్కరించుకున్నట్లుగా, అన్యులందరికీ కూడా ఆయన తనను తాను వారిలో ఎరుకపరుచుకున్నట్లుగా మనము గ్రహించగలం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు రాజులు అన్యులైనటువంటి మనందరికీ కూడాను ప్రతీకగా ఉన్నారు. మనందరి తరపున వారు ఎప్పుడో ఆ ప్రభువునకు ఆరాధనలు సల్పినట్లుగా ఈరోజు మనము గ్రహించగలం. కాబట్టి ఈ సాక్షాత్కారంలో ప్రభువు అన్యుల ఆరాధనను సహితము అంగీకరించినట్లుగా మనము గుర్తించాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ఈనాటి మహోత్సవం ద్వారా మనందరము గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ విషయం ఏమిటి అంటే, ముగ్గురు జ్ఞానులు ప్రభువును దర్శించడానికి వచ్చినప్పుడు 3 కానుకలను తీసుకొని వచ్చినట్లుగా మనము సువార్త పఠనంలో ఆలకిస్తాం. బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యము అనేటువంటి 3 కానుకలను ఆ బాలునికి వారు తమ సంచులను విప్పి సమర్పించారు అని మనము వాక్యంలో ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 కానుకలను గురించి కాదు కానీ, మరి మనకు ఈ ముగ్గురు జ్ఞానులు ఇచ్చేటువంటి 3 కానుకలేమిటో ఈరోజు మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. ఆ ముగ్గురు జ్ఞానులు తమతో పాటు 3 శ్రేష్టమైన కానుకలను మనకు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. మరి వారు తీసుకొని మనకిస్తున్నటువంటి ఆ కానుకలేమిటో చూద్దాం. మొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, ముగ్గురు జ్ఞానులు మనకి అన్వేషణ అనేటువంటి కానుకను ఇస్తూ ఉన్నారు. ముగ్గురు జ్ఞానులు ఆకాశంలో కనబడినటువంటి ఆయన నక్షత్రాన్ని చూసి తమ అన్వేషణ ప్రారంభించారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి మనము ఆయన గురించి అన్వేషణ ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని ఈ ముగ్గురు జ్ఞానులు మనకు ఈరోజు బోధిస్తూ ఉన్నారు. మనం సృష్టిలో చాలా వింతలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడిప్పుడే మానవుడు ఇంకా ఆ సృష్టిలో ఉండేటువంటి రహస్యాలను ఇంకా ఎక్కువగా కనుగొనగలుగుతూ ఉన్నాడు. మరి మానవ దేహ నిర్మాణాన్ని చూస్తేనే అది ఎంత పెద్ద అద్భుతమో మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇలా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను చూస్తున్నటువంటి మనము ఇంకా చెప్పుకోవాలి అంటే, ఆ దేవుని యొక్క అద్భుత కార్యాలను మన మధ్య చూస్తున్నటువంటి మనము ఆయన కొరకు అన్వేషణ అనేటువంటిది ప్రారంభించాలి. ఆయనను వెదకడం అనేటువంటిది మనం కూడా చెయ్యాలి అని ప్రభు మనకు ఈరోజు ఈ ముగ్గురు జ్ఞానుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు జ్ఞానులు మన ముందుంచుతున్నటువంటి మొదటి కానుక ఏమిటి అంటే, అన్వేషణ చేయడం అనేటువంటి దానిని వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుని కొరకు వెదకడం అనేటువంటిది మనము చేయాలి. మనము సాధారణంగా సృష్టిలో కనబడేటువంటి ప్రతిదానిని కూడా దేవునిగా మనము భావిస్తూ ఉంటాం. ఒక సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, ఇలా పలు రకాలైనటువంటి సృష్టి వస్తువులను మనము చూసి దేవుళ్ళగా భావిస్తూ ఉంటాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి
దేవుని అన్వేషించటానికి వెళ్ళినట్లుగా ఈ సృష్టిలో కనబడుతున్నటువంటి ఈ శక్తులను చూసి మనము నిజ దేవుని అన్వేషించటానికి మనము ప్రయత్నం చేయాలి, నిజ దేవుని మనం తెలుసుకోవాలి అనేటువంటి ఆ విషయాన్ని ముగ్గురు జ్ఞానులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవ కానుక ఈ ముగ్గురు జ్ఞానులు మన ముందు ఉంచుతున్నటువంటిది ఏమిటి అంటే, తమ అన్వేషణ ఎంత కష్టతరమైనదైనప్పటికీ వారు సాహసం చేయడానికి సిద్ధపడ్డారు. దేవుని వెదకడంలో, అన్వేషించడంలో మనము కూడా సాహసం చేయడానికి సిద్ధపడాలి అనేటువంటి దానిని ఈ ముగ్గురు జ్ఞానులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గురించి వ్యక్తిగత అనుభూతి మనకు రావాలి అంటే మనము కూడా శ్రమించాలి. అలా దేవుని యొక్క అనుభూతి నాకు రావాలి అని అనుకున్నట్లయితే వెంటనే అది సాధ్యపడకపోవచ్చు. ఆ ముగ్గురు జ్ఞానులు ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి రావలసి వచ్చింది. వారు ఆ మార్గ మధ్యంలో ఎన్నెన్నో కష్టాలకు గురి కావలసి వచ్చిందేమో, అయినప్పటికీ కూడా తమ యొక్క ప్రయత్నాన్ని వారు విడనాడలేదు. వారు ప్రభువుని వెదకడంలో ఏమాత్రము అలసత్వం చూపించలేదు. కాబట్టి ఈ ముగ్గురు జ్ఞానులు మనకు నేర్పిస్తున్నటువంటి రెండవ విషయం ఏమిటి అంటే, వారు మన ముందుంచుతున్నటువంటి రెండవ కానుక ఏమిటి అంటే, దేవుని అన్వేషించే క్రమములో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలకు మనం విరవకుండా మనము సాహసంతో ముందుకు వెళ్ళాలి అని వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇక మూడవ కానుక ఈ ముగ్గురు జ్ఞానులు మన ముందు ఉంచుతున్నటువంటిది ఏమిటి అంటే, ఒకసారి మనము దేవుని కనుగొన్న తర్వాత ఆ దేవుని ముందు సాష్టాంగ పడాలి అని వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. సాష్టాంగ పడడం అంటే ఆ దేవునికి సంపూర్ణంగా మనలను మనము సమర్పించుకోవడం, ఆ దేవుని చేత నడిపించబడడం. ముగ్గురు జ్ఞానులు ఆ ప్రభువును దర్శించుకున్న తర్వాత ఆ ప్రభువు ఏ విధంగా వారిని నడిపించారో ఆ విధంగా వారు తిరిగి తమ స్వంత దేశాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ముగ్గురు జ్ఞానులు మన ముందుంచుతున్నటువంటి ఆ మూడవ కానుక ఏమిటి అంటే, నిజ దేవుని మనం తెలుసుకున్న తర్వాత మరి ఆయనకు మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకొని ఆయనతో ముడిపడిన జీవితాలు జీవించాలి అనేటువంటిది. ఇలా ఈ ముగ్గురు జ్ఞానులు మన ముందు ఈ మూడు కానుకలను ఉంచుతున్నట్లుగా ఈ మహోత్సవం నాడు మనం గుర్తించాలి. ఇక ఇంకొక సందేశం, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు జ్ఞానుల అన్వేషణలో వారికి కనబడినటువంటి నక్షత్రము ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది అని మనం చెప్పగలం. అయితే మనం కూడా మన దైనందిన జీవితంలోనూ మన క్రైస్తవ విశ్వాస జీవితంలోనూ ఆ నక్షత్రంలా ఉండాలి అని ఈరోజు మనం గ్రహించాలి. నక్షత్రం ఆ జ్ఞానులకు కనబడినప్పుడు వారు సంతోషపడ్డారు అని మనము ఆ ఘట్టంలో చదువుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఇతరులకు సంతోషాన్నిచ్చేటువంటి నక్షత్రాలుగా ఉండాలి. మన జీవితం ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలే కానీ మన జీవితం అనేటువంటిది ఇతరులకు బాధను కలిగించేటువంటిదిగా ఉండకూడదు. మన జీవితము ఇతరులకు శ్రమలను కొనివచ్చేటువంటిదిగా ఏమాత్రం ఉండకూడదు అనే విషయాన్ని గుర్తించాలి. ఇక రెండో విషయం, ఆ నక్షత్రం వారికి మార్గాన్ని చూపించింది. మనము కూడా నక్షత్రంలా ఇతరులకు మంచి మార్గాన్ని చూపించాలి. మనము ఇతరులకు మంచి మార్గాన్ని చూపించాలి అంటే మనము మంచి మార్గాలలో నడుస్తే వారు మనల్ని చూసి మంచి మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నక్షత్రంలా మనం కూడా మంచి మార్గాన్ని చూపించాలి అనేటువంటిది మనం నేర్చుకోవలసినటువంటి విషయం. ఇక మూడవది ఏమిటి అంటే, ఆ నక్షత్రము దేవుని
చూపించి దేవుని మహిమ కొరకు అది నిలబడింది. మనము కూడా చేసే ప్రతిదీ కూడా దేవుని మహిమ కొరకే చేస్తూ ఉన్నాము అనేటువంటి భావంతో ఉండాలి. జ్ఞానులు నక్షత్రాన్ని బట్టి ప్రభువును కనుగొన్నారు. అలానే మనం చేసేటువంటి మంచి కార్యాల ద్వారా మనము నమ్మేటువంటి దేవుని ఇతరులు తెలుసుకునే విధంగా మన జీవితాలు ఆయనకు మహిమకరంగా ఉండాలి అని ఈ నక్షత్రం మనకు తెలియజేస్తుంది. ఇక ఆఖరుగా ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసుకు ఆ ముగ్గురు జ్ఞానులు శ్రేష్టమైనటువంటి కానుకలు సమర్పించారు. ఈ రోజున మనల్ని మనము పరిశీలించుకోవాలి. నేను ఆ ప్రభువునకు ఇవ్వగలిగేటువంటి శ్రేష్టమైనటువంటి కానుక ఏమిటి అని. ఏదిస్తే ఆ ప్రభు సంతోషపడతారు అని మనము ధ్యానిస్తూ, ప్రభు అన్నిటికంటే ఎక్కువగా కోరుకునేది మన హృదయాలు అనే విషయాన్ని గుర్తిస్తూ మంచి హృదయాలను మనము ఆ ప్రభువునకు సమర్పించుదాం. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి అని దేవదూతలు పాడినటువంటి పాట మనందరిలో కూడాను నిజమవ్వాలి అని మనం కోరుకుంటూ ఈనాటి మహోత్సవంలో యోగ్య రీతిలో మనము పాల్గొందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ఓ మా ప్రభువా, ఈరోజు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడే భాగ్యాన్ని మనకిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ప్రభువా, నిజదేవుని మేము కూడా తెలుసుకొని ఆ నిజదేవుని ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మేము కూడా నక్షత్రంలా ఇతరులకు మంచి మార్గాన్ని చూపించేవారుగా మమ్ము మలచండి. మీకు మేము శ్రేష్టమైన కానుకను ఇవ్వగలిగే భాగ్యాన్ని కూడా అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాము. ఆమెన్.